శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కాళీ కాలభైరవ స్వరూపాయ సిద్ధేశ్వరాయ నమో నమః. ఈ వీడియోలో నేను కాలభైరవ మంత్ర పురస్చరణ చేసే సమయంలో నాకు కలిగిన కొన్ని అనుభవాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఎప్పటినుంచో కాలభైరవ స్వామి వారి యొక్క మంత్ర పురస్చరణ చేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించినా ఏదో ఒక అవరోధం వల్లో, ఆటంకం వల్లో, ఇబ్బంది వల్లో మంత్ర పురస్చరణ చేయలేకపోయేవాడిని. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా మంత్ర పురస్చరణ చేయాల్సిందే, స్వామివారి అనుగ్రహం పొందాల్సిందే అని గురుదేవులకి నమస్కారం చేసుకొని మొదలుపెట్టాను. వాస్తవానికి నేను కాలభైరవ మంత్ర ఉపాసన చేయడానికి కారణం కూడా కాళికాదేవే. కారణం ఏంటంటే, కాళికాదేవి యొక్క భర్త కాలభైరవుడు. అలాగే కాళీ మంత్రాలతో సగానికి సగం భైరవుడు ఉపదేశించినవే ఈ ప్రపంచానికి. అంటే నేను చేసే ఒక మంత్రం కూడా శాస్త్రంలో చూస్తే అస్య శ్రీ కాళీ మహామంత్రస్య భైరవ ఋషి అని ఉంది. అంటే భైరవుడు ఈ మంత్రానికి ఋషి అని చెప్పేసి ఆ శ్లోకంలో ఉంది. ఇంకా నాకు మామూలుగానే కాళికాదేవి మీద ఉన్న అమిత భక్తి, ప్రేమ వల్ల కాలభైరవ ఉపాసన చేస్తే కాలభైరవుడి యొక్క అనుగ్రహం ద్వారా కాళికాదేవి ఇంకా శీఘ్రంగా నాకు పలుకుతుంది అనేటువంటి ఒక ఆలోచనలో నేను కాలభైరవ మంత్రం కూడా చేయటానికి చాలా కష్టపడ్డాను. ఇదే నా యొక్క ముఖ్య కారణం కాలభైరవుడి యొక్క ఉపాసన చేయటానికి. అలా కాలభైరవ యొక్క మంత్ర పురస్చరణ 11 రోజుల్లో పూర్తి చేయాలని భావించి అష్టమికి ప్రారంభించాను. మొదట్లో మంత్రం అలా మెల్లగా వెళ్ళినా ప్రశాంతంగా అయిపోయేది. కొద్ది రోజులు పోయాక సంఖ్య మాత్రం అస్సలు చేయలేకపోయేవాడిని. మనసులో చాలా బాధ అనిపించేది. ఎంతో కష్టపడినప్పటికీ మంత్ర పురస్చరణ మాత్రం చేయలేకపోతున్నానని చాలా ఇబ్బంది అనిపించేది. ఇంకా సగానికి సగం సంఖ్య మిగిలిపోయే ఉంది. ఈ లోపల నాకు అనారోగ్య సమస్యలు వచ్చినాయి. దీనివల్ల మంత్ర పురస్చరణ చేయలేకపోతున్నానే అనే ఒక బాధ మనసులో నన్ను కలిచివేసేది. ఎంతో కష్టపడి మంత్ర పురస్చరణ చేయడానికి సగం దాకా వచ్చినప్పటికీ అనారోగ్య కారణం చేత, నాకున్న ఇబ్బందుల చేత ఈ మంత్ర పురస్చరణ ఆగిపోవాలా అని మనసులో ఆవేదన చెందుతూ ఉన్నాను. ఆ రోజు సాయంత్రం జపం అయిపోయాక స్వామివారికి నమస్కారం చేసుకొని భూశయనం చేశాను. అనుకోకుండా ఆ రోజు రాత్రి మా నాన్నగారు దాహం వేసి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చి మళ్ళీ పడుకునే సమయంలో నా వంక ఒకసారి చూశారట. నా తల దగ్గర ఒక పెద్ద నల్లటి కుక్క ఉన్న ఆకారం ఆయనకి నీడలాగా కనపడిందట. నాకు మరుసటి రోజు ఉదయమే నాకు ఆ విషయం చెప్పేప్పటికీ నాకు అర్థమైంది. కాలభైరవ స్వామి వారు నన్ను అనుగ్రహించారు అని. ఆ రోజు ఉదయం లేవగానే నా శరీరాన్ని చూసుకున్నాను. 90% అనారోగ్య ఇబ్బంది ఉన్న ఆ ప్రదేశం అంతా కూడా బాగా అయిపోవడం నేను గమనించాను. చాలా విచిత్రంగా అనిపించింది. స్వామివారు అనుగ్రహిస్తారని నాకు బలమైన నమ్మకం ఏర్పడింది. చాలా తక్కువ సమయంలోనే ఇంకా జపం అంతా కూడా చేసేయగలిగాను. అలాగా ఇంకా రేపటితో నాకు మంత్ర పురస్చరణ అయిపోతుంది అనేటువంటి ఒక సందర్భంలో మధ్యాహ్నం దాకా జపం చేసి మధ్యాహ్నం భూశయనం చేశాను నీరసంగా ఉండేప్పటికి. అలా నీరసంగా పడుకున్నానో లేదో కళ్ళు తెరిచేపటికి కాశీలో ఉన్నాను. కాశీలో ఒక ఘాట్లో, అది మణికర్ణికానో లేదా హరిశ్చంద్ర ఘాటో తెలీదు. మొత్తం మీద ఆ 2 ఘాట్లో ఏదో ఒక ఘాట్లో నేనున్నాను. మామూలుగా ఆ ఘాట్లో శవాలు కాలుతూ ఉంటే వాటిని చూస్తూ ఉన్నాను. అక్కడ గూడా ఏమన్నా విగ్రహాలుంటాయేమో నమస్కారం చేసుకుందాం అనుకోకుండా ఆ ఘాట్లో ఒక ఇద్దరు మాత్రం నాకు దర్శనమిచ్చారు. ఒకరొచ్చేప్పటికి బాగా గంజాయి తాగుతూ విచిత్రంగా ఎర్ర బట్టలు కట్టుకొని ఉన్నారు. మరొకరు ఆయన యొక్క ప్రధాన సేవకుడు. ఆ ప్రధాన సేవకుడు కాలే చితిమంటలో ఉన్న విభూది కాస్త తీసి నా వెన్నుపూసకి కొంచెం రాశారు. అంతే. నేను అడిగాను, ఇదేమిటండి ఎందుకు రాశారు అని. అంటే ఇది ఒక మహనీయుడి యొక్క భస్మ విభూది. ఈ విభూది రాయటం వల్ల నీకంతా మంచే జరుగుతుందని చెప్పేసి ఆయన నాకు చెప్పారు. ఆయన రాసిన క్షణంలో వెంటనే నా వెన్నుపూసలో ఏదో పాకినటువంటి అనుభవం నాకు వచ్చింది. అంతే. వెంటనే లేచి కళ్ళు తెరిచాను. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. కొంత సమయం పోయాక నాకర్థమైంది. ఆ గంజాయి తాగుతున్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, కాలభైరవ స్వరూపమే అని భావించాను. అలాగే ఆ ప్రధాన సేవకుడు కాలభైరవుడి యొక్క పరివారము లేదా కాలభైరవుడి యొక్క అనుచరుడు అయ్యుండొచ్చు అని నేను భావించాను. మరుసటి రోజు పురస్చరణ అయిపోయింది. ఆ రోజే హోమం కూడా చేసేశాను. అలా నా మంత్ర పురస్చరణ చాలా దిగ్విజయంగా కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో, సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి యొక్క కరుణతో అలా పూర్తయింది.
ఈ సందర్భంలో నేను మీకొక విషయం చెప్పదలుచుకున్నాను. శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి దగ్గర మంత్రం తీసుకొని 2, 3 రోజులు చేసి, ఆ మంత్రాన్ని వదిలేసి, మళ్ళీ వాళ్ళ కష్టాలు పోగొట్టుకోవడానికి లేదా వాళ్ళు అనుకున్నది సాధించుకోవడానికి వేరే మార్గం వెతుక్కుంటూ, ఏ మార్గంలో గూడా విజయం సాధించలేక, దేవుడు లేడు, గురువులు అబద్ధం, ఆధ్యాత్మికత అనేది ఇబ్బందికరం అనేటువంటి మార్గంలో ప్రయాణం చేయడం కష్టం అని భావించిన వాళ్ళని నేను చూశాను. అలాగే మన గురుదేవుల దగ్గర మంత్రోపదేశం పొంది, భూత ప్రేతాదులను సైతం తరిమి కొట్టగలిగే శక్తిని సంపాదించిన ప్రత్యంగిర ఉపాసకుల్ని గూడా నేను చూశాను. ఆ ప్రత్యంగిర ఉపాసకుడు ప్రత్యంగిర మంత్రంతో తర్పణాలు చేసినటువంటి జలాన్ని ఎండిపోయిన చెట్టు మీద జల్లితే ఆ చెట్టు చిగురించటం, అలాగే స్వామివారి దగ్గర మంత్రోపదేశం తీసుకొని ఎన్నో దివ్యానుభూతులు, దివ్య దర్శనాలు పొంది చాలా దిగ్విజయంగా జీవితాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తుల్ని నేను చూశాను. ఈ 2 మార్గాల్లో మీరెలా ఉంటారు? మీరు ఏ వైపుగా ఉంటారనేది మీ యొక్క సాధన దీక్ష మీద, మీ యొక్క పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది. సిద్ధేశ్వరాయ కాళీ కాలభైరవ స్వరూపాయ నమో నమః.